మీ హైట్ 6'2" ఉందా సార్? క్లోజ్ టు 6'4" అండ్ కానీ నేను ఆ హైట్‌కి అమ్మాయిల్ని వెతకడం కూడా కష్టమే కదా! మేడం ఎంత హైట్ ఉంటారు? 6'4" ఉన్నాడని చెప్పేసి వాడికి కూడా 6'3" అమ్మాయి కావాలా ఏంటండి? ఏమో చాలా మంది అవసరం లేదు కదా. అక్కర్లేదు. 5'6", 5'7" ఉంటే చాలు కదండి. సో ఇట్ డజంట్ మ్యాటర్. మీ పిల్లలు మీ హైట్ ఎవరున్నారు సార్? అమ్మాయి ఉన్నారా? మై సన్ ఇస్ taller than me. He's about 6'5" tall. He was the basketball player. తెలంగాణ అండర్ 18 టీమ్కి క్యాప్టెన్గా కూడా చేశాడు. ఓకే. ప్యాషనెట్ అబౌట్ బాస్కెట్బాల్. ఓకే. ఓకే. సో ఈజ్ టాల్, వెరీ టాల్. బేసిక్‌గా బాస్కెట్‌బాల్ వాళ్ళు మరి ఎందుకో హైట్ ఉన్న వాళ్ళని జనరల్గా చూస్ మా చేసుకుంటారా? ఏంటో తెలీదు. జెనెటిక్స్లోనే అందరూ హైట్ కదా. మా ఫాదర్ కానీ మా అవును. గ్రాండ్ ఫాదర్స్ అందరూ ఈ సైడ్ అంతా హైట్ ఎక్కువ. అవును. అవును. సో ఐ థింక్ వాడికి అదే వచ్చి ఉంటుంది అది. కానీ మీ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్‌గా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీరు మూవీస్ అని Filmsలోకి వచ్చాను, ఫిల్మ్స్‌లోకి వచ్చారనేది అది మీ సొంత నిర్ణయమా? ఎస్, నా నిర్ణయం అది. నేను అకాడమిక్గా క్వాలిఫై అవ్వకుండా నేను సినిమాల్లోకి రాకూడదని డిసైడ్ అయిపోయాను. సెకండ్ ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో ఐ నీడ్ అ బ్యాకప్ ప్లాన్. ఫిల్మ్స్ వాజ్ అ వెరీ అన్సర్టన్ బిజినెస్ కదా. చాలా చాలా. దీంట్లో సక్సెస్ అవుతామా అవ్వమా, దీంట్లో మన కెరీర్ ఉంటుందా కూడా తెలియదు నాకు. అవును. సో ఐ వాంటెడ్ అ ఫాల్ బ్యాక్ ప్లాన్. సపోజ్ నేను ఫెయిల్ అయితే మళ్ళీ నేను వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుంటానికి నాకు అకాడమిక్ క్వాలిఫికేషన్ కావాలనుకునే వచ్చాను. సో అది ఫినిష్ చేసి వచ్చాను అనమాట. మూవీస్ ఇంత అన్సర్టెనిటీ ఉంటుంది. ఫినాన్షియలీ దీని మీద డిపెండ్ అవ్వకూడదు. సైడ్ ఇంకొకటి ఏదైనా మనం సేఫ్‌గా గేమ్ ఆడదాం అన్న పాయింట్ చేయలేదండి. అందరూ అనుకుంటారు, బట్ ఐ డెంట్ డూ దట్. నాకు అంత టైం కూడా లేదు. సినిమా తర్వాత సినిమా చేసుకుంటూనే వచ్చాం కానీ సో నాకు అంత టైం లేదు. రెండు ఏంటంటే నాకు తెలియని సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, లైక్ స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇంకోటి ఏదో సాఫ్ట్వేర్. Yeah. ఆ సైడ్ నేను వెళ్ళను. రైట్. ఎందుకంటే అవి నా కంట్రోల్లో లేని విషయాలు అసలు. నేను వింటూ ఉంటాను నా ఫ్రెండ్స్, అరే నేను అక్కడ ఒక 10 ఎకరాలు కొన్నాను, ఆడెవడో వచ్చి కబ్జా చేశాడు, లేకపోతే అదేదో కాంప్లెక్స్ అద్దెకి ఇచ్చాను, ఆడు ఖాళీ చేయట్లేదు. ఈ ఇష్యూస్ అని ఐ డోంట్ వాంట్ డీల్ విత్ ఇన్ లైఫ్. కదండి. ఐ డోంట్ వాంట్ డీల్. స్టాక్ మార్కెట్ అది ఎందుకు లభిస్తుందో ఎందుకు పడుతుందో ఎవరికి తెలియదు కదా. అదే కంపెనీ సేమ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కలుస్తాను పొద్దున్నే ఎప్పుడో కాఫీకి కలిస్తే, ఏంటి సార్ ఇది 3 ఏళ్ళు అయింది కొని, లెగవది ఏంటి సార్ అంటారు, లేకపోతే ఇదేంటి సార్ ఎలా పడిపోయింది సార్ అంటారు. సో ఇలా నాకు ఫ్రెండ్స్ చెప్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డోంట్ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. Yeah. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు దాంట్లో ఉన్నాళ్ళు కదా, ఓకే, నాకు తెలిసింది ఇది ఒక్కటే. సో ఐఎమ్ హ్యాపీ. కానీ ఒక మనిషి బతకడానికి కంఫర్టబుల్‌గా ఒక లైఫ్ కావాలంటే ఏదో మనకి నచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌసో, ఫ్లాటో, ఒక ల్యాండో, కాస్త సొసైటీ కోసం ఒక కారో, లేదు కాస్త ఆడవాళ్ళకైతే కొంచెం బంగారం, ఇలాంటి మినిమలైజ్డ్ థింగ్స్ మనం పెట్టుకుని హ్యాపీగా కూడా లీడ్ చేసేయచ్చు. కానీ చాలామంది ఇన్ని ఎకరాల ల్యాండ్లు, ఇన్ని ఫ్లాట్లు, ఇంత బంగారం, 10 కార్లు ఇలా అనుకుంటారు. లైఫ్ అని అంటే అలాగే ఉండాలనుకుంటారు. మీ వరకు లైఫ్ని మీరు తీసుకున్న ఫినామినా అంటే ఏం చెప్తారు? నాకు అవసరమైనప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే చాలండి. జస్ట్ అమేజింగ్. దేహిని ఎవరిని అడగకుండా. ఎవరిని అడగకుండా Yeah. నాకు అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు నేను సినిమా తీయాలి, నా దగ్గర సినిమా తీయడానికి డబ్బులు ఉంటే చాలు నాకు. నెక్స్ట్ ఏంటనే తర్వాత చూద్దాం. ఐఎమ్ డ్రిఫ్టర్. అంత ప్లానింగ్ ఉండదు నాకు. ఆ టైంకి నేను చేయాల్సిన పనికి, నేను ఇప్పుడు ఏదో కారు కావాలి నాకు, నా కారు పాతది అయిపోయింది, కొత్త కారు కొనుక్కోవాలి. ఆ కొత్త కారు కొనడానికి డబ్బులు ఉంటే చాలు నా దగ్గర. Yeah. అంతేగాని 4 కార్లు కొనడానికి నాకు డబ్బులు అవసరం లేదు. దిస్ ఇస్ హౌ ఐ లివ్డ్ మై లైఫ్. Yes sir, that's what I mean. ఐ డోంట్ ఓవర్ రీచ్ అండ్ ఓవర్ ఎస్పైర్. అన్నీ కావాలి నాకు ఇలా అనుకునే I know type. you're very simple. యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్తే మిమ్మల్ని సెలబ్రిటీగా చూడాలని మీరు అనుకోరు. స్పెషల్గా ఫెసిలిటీస్ కావాలని మీరు నన్ను అనుకోరు. నోటీస్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాను నేను. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మూవీకి ఆ పర్టికులర్ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలాసార్లు చెప్పాను, చాలామందికి చెప్పానండి. sir. ఓకే, దెర్ ఇస్ రెలవెన్స్ టు దట్ నేమ్. ఏ పేరు పెట్టినా సినిమాలో రెలవెన్స్ ఉండేది. అవును, అవును. బట్ ఎందుకు పెట్టానంటే పేరు, అది దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సొనోరిక్ వాల్యూ. అంటే ఒక పేరు కానీ ఒక మాటకు కానీ ఆ సౌండ్కి ఒక పవర్ అండ్ వాల్యూ ఉంటుంది. ఇది ఒక స్టడీ ఉంది, స్టడీ చేశారనమాట. ఈ వర్డ్స్కి, ఒక్కొక్క వర్డ్కి, ఒక్కొక్క ఆల్ఫబెట్కి ఏంటి పవరు, ఎలా ఉంటుందని చెప్పి. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. గాట్ ఇట్. ఆర్ అండ్ ఓ ఉన్న పేర్లకి సోనోరిక్ వాల్యూ ఎక్కువ ఉంటుందని నేను చదివాను అక్కడ. సో ఆర్ అండ్ ఓ ఉన్న పేరు ఏంటని చెప్పేసి వెతికాను. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటో కూడా చూశాను. చాలా పేర్లు తగిలింది, కరెక్టే కదా అనిపించింది. ర్యాంబో, రాకీ, హృతిక్ రోషన్, రామారావు, ఓకే. రామోజీరావు, రాఘవేందర్ రావు. అరే బా, See, they all have all these big guys. కరెక్ట్. ఇందులో దుర్మార్గులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, కానీ గ్రేట్ అచీవర్స్ అందరూ. ఎగ్జాక్ట్లీ. ట్రూ ట్రూ ట్రూ. ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు? తెలుగు అమ్మాయినా? చంద్రశేఖర్ రావు. ఆరు ఉంటుంది, ఓ ఉంటుంది. అవును. కేటీ, లైక్ దట్. సో ద లాట్ ఆఫ్ దీస్ గైస్ హ్యావ్ ఆర్ అండ్ ఓ Yeah, yeah. ఈ పేర్లన్నిటిలోనూ. సో ఆర్ అండ్ ఓ ఉన్న పేర్లు కావాలని చెప్పేసి వెతికితే నాకు ఈ పేరు, ఈ పేరు
దొరికింది, బాగానే ఉందని చెప్పేసి పెట్టామన్నమాట. రేజర్ Right. అది. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయేనండి మీతో పాటు యాక్ట్ పాప. చేసిన పాప? తెలుగు పిల్లే, హిందూపూర్ పాప. అచ్చచ్చా. వాళ్ళ ఫాదర్ కూడా ఏదో ఈజ్ అ పోలీస్ మ్యాన్. అండ్ ఆడిషన్స్ ఏం చేయలేదండి, ఆడిషన్స్ ఏం చేయలేదు. అసలు నేను ఎప్పుడు ఆడిషన్స్ చేయను. ఇంతవరకు నేను సినిమాల్లో పెట్టిన ఆర్టిస్టులు ఎవరిని ఆడిషన్ చేయలేదు నా లైఫ్లో. మరి ఎలా దొరుకుతారు మీకు ర్యాండమ్లీ? లుక్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తాను ఫస్ట్. Okay. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ఆ మాటల్లో తెలిసిపోతుంది నాకు, దిస్ పర్సన్ కెన్ పర్ఫార్మ్, హీఈస్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్. అంతే నాకు కావాల్సింది. రైట్. ఇన్స్ట్రక్షన్ తీసుకునేంత ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, మనం చేయించుకోవచ్చు కదా అది. కరెక్ట్. అబ్సల్యూట్లీ. అలాగే ప్రతి ఒక్కరికి నేనే చేసి చూపిస్తాను చాలా చాలా షార్ట్లు. మొత్తం షూటింగ్ అంతా ఎక్కడైంది సార్? లొకేషన్స్ ఎక్కడే? హోల్ ఫిల్మ్ షార్ట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ ఓన్లీ. హైదరాబాద్లో షూట్ చేశాను. ఈ సందర్భంగా ప్రేక్షకులకి మూవీ గురించి ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు 8వ తారీఖున రిలీజ్ అవబోతోంది. 8వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ రోజు నాన్నగారు పుట్టినరోజు కూడా. యా, మా ఫాదర్ పుట్టినరోజు ఆ రోజు. అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఏంటంటే మేము చాలా కష్టపడి తీసామని చెప్పేసి. బట్ కష్టం లేనిదే సినిమా లేదండి. సినిమా తీయటమే కష్టమైన ప్రాసెస్. ఎస్, నేను తీసిన మిగతా సినిమాల కంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది ఈ సినిమాకి. ఎందుకంటే ఇది యాక్షన్ బేస్డ్ ఫిల్మ్. ఆ యాక్షన్ కోసం నేను ట్రైన్ అవ్వాల్సి వచ్చింది. ఐఎమ్ మిడిల్ ఏజ్డ్ ఫెలో. సో నేను అలాంటి యాక్షన్ చేయాలంటే నేను ట్రైనింగ్ అయ్యి చేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ చేసి ఫైనల్గా ప్రొడక్షన్ చూసి, యాక్ట్ చేసి, డైరెక్ట్ చేసి మొత్తం మీద సినిమా ఏదో ఎగ్జిక్యూట్ చేశాం. మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ ఇట్ ఈస్ అ డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్. రైట్. అండ్ ఓన్లీ 2 hours లాంగ్. అంతేనా? లోపలికి వెళ్తే గంటన్నరే అనిపిస్తుంది, అంత పేసీగా ఉంటుంది. ఓకే ఓకే. అంత పేసీగా ఉంటుంది మొమెంటం. సో డెఫినెట్గా వచ్చిన వాళ్ళు టైం వేస్ట్ అని మాత్రం అనుకోరు, ఎందుకంటే ఆ పేసు, ఆ మొమెంటం వల్ల సినిమా కూడా చాలా కొత్తగా ఉందనే ఫీల్ అవుతారు అని నేను అనుకుంటాను. లేకపోతే అలా తీసేవాళ్ళం కాదు కదా, ఆ ఫ్రెష్నెస్ లేకపోతే. అందులో ఆయన ప్రీమియర్ కూడా వేరు, ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఏం చూపించేస్తున్నాయి. జర్నలిస్టులు కూడా రేపే మన షో టైంకే. అవునా? రెగ్యులర్ షో టైంకే జర్నలిస్ట్ కూడా షో ఏదో ఉంది. ఓకే. ప్రీమియర్ షోలు ఎందుకేనంటే అదే చెప్పారు మీరు, నాకు గుర్తుంది. ఒక షోలో కూడా చెప్పారు ఏంటి, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారు. నేను నిజమండి, జనరల్గా ఏం చేస్తానంటే మంచి ప్రివ్యూ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి మంచి ఫుడ్, టిఫిన్లు, ఫుడ్, స్నాక్స్, కేక్స్, పేస్ట్ అన్నీ పెడతాను. దేనికంటే ఐ జస్ట్ వాంట్ దెమ్ టు హ్యావ్ అ నైస్ టైం. బయటకు వచ్చి అందరూ కాదు, ఒక 90% పీపుల్ నన్ను చూసి అని చెప్పేసి వెళ్ళి, అరే నేను ఇంత ఎఫర్ట్ పెట్టి నీకు థియేటర్ బుక్ చేసి ఫుడ్ పెడితే జస్ట్ నవ్వేసి చిరాకు వచ్చింది. ఇక ఇలాంటి ప్రివ్యూలు వేయకూడదని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఎవరిని అడిగితే నన్ను, బ్రదర్ పలానా థియేటర్లో ఉంది సినిమా, బుక్ మై షోలో లింక్ ఉంటుంది, లింక్ కావాలంటే పంపిస్తాను, వెళ్ళి అక్కడే చూడండి అని చెప్పి. ఐ థింక్ నెక్స్ట్ మూవీకి ప్రమోషన్స్ కూడా మీ ఓన్గా ఏదో ప్లాన్ చేస్తారనిపిస్తుంది నాకు. ఎందుకు? ఇప్పుడు ఆఖరి ఇంటర్వ్యూ నాది తెలుసు మీకు, ఇంకా ఇవ్వనని కూడా చెప్పేసరి. సో ఇన్ని ఇంటర్వ్యూలు కాకుండా ఇంకా ఏదో చేయాలి. ఇప్పుడు ఎలా అయితే ప్రీమియర్ మీరు కట్ చేసుకున్నారో, ఇది వద్దు ఇలా లేదండి, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇంటర్వ్యూస్. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఏది సినిమా ప్రమోషన్కి ఆ బీభత్సాలు చేయకుండా, ఏది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లు. మీ దగ్గర ఇంకోటి కూడా ఉంది, సక్సెస్ అవ్వకపోతే సక్సెస్ అయ్యింది అని, సక్సెస్ మీట్ అని చెప్పని మీరు చేయరు. అండ్ ఇంకొకటి, నా బడ్జెట్ ఇంత అంటే కోట్ల రూపాయలు పెంచరు, లేదా నాకు రెవెన్యూ ఎంత వచ్చింది, ఇంత లాభాలు వచ్చాయంటే ఎంత వస్తే అంత అని చెప్పరు. యు ఆర్ వెరీ సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. మనం ఎంత సీరియస్గా తీసుకోకుండా ఉంటే మనకి అంత బెటర్ ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీలో పని దొరికేది 2 విషయాల వల్ల. ఒకటి టాలెంట్, 2 మంచితనం. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే యూ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ట్రూ సార్. 2 లేవనుకోండి, నిజంగా 2 లేని వాళ్ళే ఎగిరెగిరి పడతారు. సో ఎగిరెగిరి పడేవాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. ఇంతే లాజిక్.